హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ టైల్స్ బై భవ్య. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే మిడిల్ క్లాస్ థింగ్స్ అనమాట. అంటే మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగిన వాళ్ళందరూ నేను చెప్పే వాటికి బాగా రిలేట్ అవుతారు. ఫస్ట్ మనం అంత కామన్గా ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శాలరీ క్రెడిట్ అవుతుంది. 1వ తారీఖు 5వ తారీఖు మధ్యలో శాలరీ క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అవ్విన ఒక 2 days కూడా ఫుల్ బ్యాలెన్స్ మన దగ్గర ఉండదు, వెంటనే డెబిట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అవుతుందో కూడా అర్థం కాదు. అసలు 5 రోజుల తర్వాత శాలరీ పడింది కదా, పిల్లలు ఏమన్నా అడిగారు కొనిద్దాం అనుకుంటే ఖర్చులన్నీ పోగా ఇంకా ఫ్యూచర్ కోసం ఒక 1000 రూపాయలు 2000 మిగిలి ఉంటాయి. సరే కదా అని చెప్పి దేవుడి దయ వల్ల హైక్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మంత్ బాగానే ఉంటుంది, అమ్మో చాలా డబ్బులు మిగిలిపోయాయే అనిపిస్తుంది. కానీ సెకండ్ మంత్ ఇన్కమ్ పెరిగినట్లు ఎక్స్పెన్సెస్ కూడా టప్పని పెరుగుతాయి. ఇవంతా మిడిల్ క్లాస్ థింగ్స్ అండి, కామన్గా ఉంటాయి. ఇంకో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఓల్డ్ కంటైనర్స్, అంటే పాత బాటిల్ని ఎత్తిపెట్టుకోవటం. అంటే ఒకసారి ఇది చూపి. ఇట్లా పాత బాటిల్ అంతా ఎత్తిపెట్టుకొని ఉల్లిపాయలు వాళ్ళకో టమోటాలు వాళ్ళకో ఎవరికో ఒకరికి వేసి తీసుకుంటాం. ఇదైతే చాలా మంది చేస్తూనే ఉంటారు. మేమైతే వాటర్ బాటిల్స్ ఎత్తి పెడతాం, లిక్విడ్ వస్తుంది కదా వాషింగ్ మిషన్ లిక్విడ్స్, అవి ఎత్తి పెడతాము. చిన్న చిన్న నెయ్యి డబ్బాలు ఏదన్నా ప్లాస్టిక్ ఎత్తి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. ఆన్లైన్ పార్సల్ ఇంటికి వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చింది, ఏం చేస్తారు, ఆల్రెడీ ఇలాంటిది ఉంది కదా మళ్ళీ ఎందుకు పెట్టావు, ఇలాంటివన్నీ కామన్ క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి. సరే కదా బయట షాపింగ్కి వెళ్దాం అనుకోండి, అసలు పండగ వచ్చినా స్పెషల్ డే వచ్చినా తప్ప మిగిలిన రోజుల్లో షాపింగ్ కూడా ఉండదు. కరెంట్ బిల్ వచ్చింది అనుకోండి, ఎక్కువ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరు ఎక్కువ ఫ్యాన్స్ వేశారు, ఎవరు ఎక్కువ లైట్స్ వేశారు, ఎవరు ఏసీ ఆపలేదు, ఇలాంటివన్నిటికీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇలా రాకూడదు అని చెప్పి నెక్స్ట్ మంత్ నుంచి అమ్మ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఉన్నామని తెలిసి కూడా ఫ్యాన్లు ఆపుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడికన్నా ట్రిప్స్కి వెళ్ళాలనుకోండి, ఫస్ట్ అందరు అనుకుంటారా ఇక్కడికి వెళ్దాం నాన్న అంటే సరే అమ్మ అని చెప్పి బడ్జెట్ ప్లాన్ చేస్తారు. మిడిల్ క్లాస్లో మోస్ట్ కామన్ బడ్జెట్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్క ఉంటుంది బయటకు వెళ్ళే వాళ్ళకి. ఇంకా బడ్జెట్ ప్లాన్ వేసినప్పుడు బాగా చూస్తాడు నాన్న. చూసి చెప్పే కామన్ డైలాగ్, ఈ ఇయర్ వద్దులేమ్మా నెక్స్ట్ ఇయర్ వెళ్దాము. అలా సేవింగ్స్ చేసుకోవాలంటే లైఫ్ ఎంజాయ్మెంట్ ఉండదు, లైఫ్ ఎంజాయ్ చేద్దాము అంటే సేవింగ్స్ ఉండవు. సేవింగ్స్ వర్సెస్ లైఫ్ ఎంజాయ్మెంట్ అయిపోతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. డబ్బులు చెట్లకు దాస్తున్నాయా, డబ్బులు డబ్బులు అంటారు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఒక 500 అడిగింది. 500 కాదు, 5 పైసలు కూడా లేవు నా దగ్గర. పిల్లలు పాకెట్ మనీ అడిగితే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డైలాగ్ అని చెప్పచ్చు. ఏంటి లైట్స్ ఆఫ్ చేశాను అనుకుంటున్నారా? లైట్స్ ఆఫ్ చేయవే అనేది కామన్ డైలాగ్ కదా. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మిడిల్ క్లాస్లో ఖచ్చితంగా ఫ్యామిలీతో ఎక్కువ కనెక్షన్ అనేది ఉంటుంది. క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు పేరెంట్స్ పిల్లలతో కానీ పిల్లలు పేరెంట్స్తో కానీ. అది చాలా బాగా నచ్చుతుంది నాకు. ఇంకోటి ఏంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓన్ హౌస్ అనేది ఒక డ్రీమ్లా ఉంటుంది. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో సంతోషం అనేది చెప్పలేనంతగా ఉంటుంది. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళయి పిల్లలే వాళ్ళకు ఒక ఇల్లు కట్టించారంటే అది ఇంకా అంతులేని సంతోషం అన్నమాట. ప్లాస్టిక్ కవర్స్ కలెక్షన్స్ కానీ, లేకపోతే చిన్నపిల్లల బట్టలు పెద్దవాళ్ళ నుంచి ఇవ్వటం కానీ, బొంతలు పాత చీరల నుంచి బొంతలు కుట్టియటం కానీ, ఇలా చిన్న చిన్నవి చాలానే ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళు కామన్గా చేసుకునేవి. కానీ ఒక్క విషయం నాకు మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేవి నచ్చదు, ఏంటంటే పెళ్ళిళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టేస్తారండి. అంటే అది ఆడపిల్ల సంతోషం కోసమే పెడతారు. కానీ నాకు ఒకవేళ అదే ఆడపిల్ల ఇంత ఖర్చులు వద్దమ్మా నా పెళ్ళికి అని చెప్తే అవి పెట్టకుండా ఉండటమే మేలేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో బంధువుల కోసం చేసినట్లు లేకపోతే ఫ్యూచర్లో చెప్పుకోవడానికి చేసుకున్నట్లు అనిపిస్తుంది నాకు. అదొక్కటి నాకు మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే వాటిలో నచ్చదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అంతే ఈ వీడియో. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.